వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 7 డేస్ అవుతుంది. కరెక్ట్‌గా 1 వీక్ అవుతుంది. సో, నార్మల్‌గా ఏ సినిమా అయినా కానీ 1 వీక్ రిలీజ్ అయిన తర్వాత మనం సెకండ్ వీక్ కొంచెం తక్కువ థియేటర్సో లేకపోతే కొన్ని థియేటర్స్ తీసేయడమో జరుగుతూ ఉంది. నేను సరదాగా ఈరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి లేకపోతే బుక్ మై షో కానీ వేరే యాప్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ వీక్ ఎన్ని థియేటర్స్ ఉన్నాయో కొన్ని చోట్ల దానికన్నా ఎక్కువ థియేటర్స్ ఉన్నాయండి సెకండ్ వీక్. సో, రెండో వారంలో మొదటి వారం కన్నా ఎక్కువ థియేటర్స్, ఎక్కువ షోస్ ఉండడం అన్నది చాలా కొత్త అండి ఇది. అండ్ ఇది చాలా ఒక బిగ్ అచీవ్‌మెంట్ మాకు. సో, నేను ఇది చాలా గర్వంగా చెప్తున్నాను దట్ చాలామంది స్లో పాయిజన్ అన్నారు సినిమాని. 18 పేజెస్ అన్న సినిమా రోజు రోజుకి ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి, ఫోర్త్ డేకి ఇంతకుముందు మీరు వాసు గారు నంబర్స్ చెప్పారు. ఈ రోజుకి ఫస్ట్ డేలో ఆల్మోస్ట్ 70-80% ఉందంటే ఇట్స్ లైక్ అ క్రేజీ థింగ్ అండి. నేను ఏ రోజు ఎక్స్‌పెక్ట్ చేయలేదు దట్ ఈ ఫిల్మ్ ఇంత బాగా ప్లే చేస్తుంది, ఇంత బాగా పే చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ నేను ఇప్పుడు ఇయర్ ఎండ్ నాకు తెలిసి ఇంకో 2-3 డేస్‌లో మనకి న్యూ ఇయర్ రాబోతుంది 2023. సో, 2022 వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ లిస్టులన్నీ ఏస్తారండి. టాప్ 10 ఫిల్మ్స్ ఆఫ్ ఇది. సో, నేను గర్వంగా నేను హ్యాపీగా చెప్పుకోగలుగుతాను దట్ 2022లో వన్ ఆఫ్ ద టాప్ 5 ప్రాఫిటబుల్ ఇండియన్ ఫిల్మ్స్‌లో 'కార్తికేయ 2' ఎలా అయితే ఉందో నేను చాలా హ్యాపీగా చెప్పుకోగలుగుతాను. అలాగే టాప్ 5 బ్యూటిఫుల్ మూవీస్, టాప్ 5 లవ్ స్టోరీస్‌లో మా 18 పేజెస్ కూడా ఉంది. సో, ఒక బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టిన బ్లాక్ బస్టర్ అవుతే, ఒకటేమో బ్రేక్ చేసిన హార్ట్‌ని బద్దలు కొట్టిన మా 18 పేజెస్ సినిమా. నాకు 2 ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. 2 అంతే హ్యాపీనెస్ ఇచ్చాయి. అండ్ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ మీడియా వాళ్ళు 2 సినిమాలు అలాగే ప్రోత్సహించారు. 2 సినిమాలు అలాగే బ్లెస్ చేశారు. అండ్ పీపుల్ కూడా చాలామంది ఇంతకుముందు అనుపమ చెప్పినట్టు రెండోసారి చూస్తున్నారు, మూడోసారి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారురా బాబు అంటే క్రేజీ బ్రో, క్రేజీ ఫిల్మ్ బ్రో అంటున్నారు. లాట్ ఆఫ్ యూత్, లాట్ ఆఫ్ గర్ల్స్, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. నేను ఒక పోస్ట్ చూశాను. ఆల్మోస్ట్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ మొత్తం వాళ్ళంతా వాళ్ళే బుక్ చేసుకొని సినిమాకెళ్ళి ఎన్ని పోస్టులు పెట్టారు. 2 సార్లు వెళ్ళారు, 3 సార్లు వెళ్ళారు. సో, దిస్ ఈజ్ అ వెరీ రేర్ అచీవ్‌మెంట్, రేర్ ఫీట్. అండ్ నేను భయపడ్డాను. అంటే ఒక లవ్ స్టోరీ వస్తుంది అండ్ ఈ మధ్య కాలంలో ఒక ఎపిక్ ఫిల్మ్ అలా కాకపోతే ఎలా చూస్తారు? 'కార్తికేయ 2' తర్వాత వస్తుంది ఈ సినిమా. హౌ విల్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్ అని. బట్ నేను ఈరోజు చెప్తున్నాను. ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఎప్పుడైనా కానీ ఒక మంచి కథని మంచి విధంగా విత్ బ్యూటిఫుల్ వాల్యూస్‌తో చెప్తే సినిమా చాలా బావుంటది. అండ్ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అండి. సినిమాలో ఇట్ ఈస్ నాట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇట్ ఈస్ నాట్ ఇది మనకి ఒక స్లాప్‌స్టిక్ కామెడీ కాకుండా ఒక సిట్యుయేషనల్ కామెడీతో వెళ్తున్న సినిమా. మీరు సినిమా త్రూ ఔట్ నవ్వుతూ ఉంటారు. త్రూ ఔట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ క్లైమాక్స్‌ని మాత్రం మీరు తెర మీదే చూడాలి. ఆ బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. యూ విల్ ఎంజాయ్ ఇట్. నాకొస్తున్న రియాక్షన్స్, థియేటర్ క్లిప్స్ కానీ నేను అడిగాను డైరెక్టర్ గారిని, ఒక్కసారి థియేటర్‌లో ఉన్న రియాక్షన్స్ అన్ని కట్ చేసి పబ్లిక్‌కి చూపించండి ఎంత మంచి సినిమా వచ్చిందని. ఎందుకంటే చాలామందికి ఇంకా అవేర్‌నెస్ లేదు. ఇంకా 'కార్తికేయ 2' అనుకుంటున్నారు నన్ను, అనుపమ చూసినప్పుడు. బట్ 18 పేజెస్ అని ఇంకో బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చింది. సో, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ న్యూ ఇయర్ వీకెండ్ మేము హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ థియేటర్స్‌లో ఉన్నాము. థౌసండ్స్ ఆఫ్ షోస్ ప్లే అవుతున్నాయి. మీ ప్రతి ఏరియాలో, ప్రతి మల్టీప్లెక్స్‌లో, ప్రతి సింగిల్ స్క్రీన్‌లో ఆడుతుంది. సో, దయచేసి వెళ్ళి చూడండి. మీకు ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అరవింద్ గారు, వాసుభాయ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ గీత అండ్ గీతా ఫ్యామిలీ. అలాగే సుకుమార్ గారు ఫర్ గివింగ్ మీ అ మెమరబుల్ ఫిల్మ్ అండ్ ప్రతాప్ భాయ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ ఆల్వేస్. అండ్ అనుపమ అయితే మా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, 2022 has been 2022 is amazing and I want to thank everybody for a Blockbuster 22 and for the best year of my life career wise. So, thank you so much guys. Thanks to the media, thanks to everybody. Thank you.